మూవీ చూస్తున్నాను ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకోవన్నా మేము అది చూడాలనుకుంటున్నాం అన్న. ఇది మామూలు సినిమా కాదు. ప్రతి ఒక్కరు కూడా సినిమా సలార్ సినిమా చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి బ్రో. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. 100 రోజులు ఆడింది సినిమా. ప్రతి ఒక్కరు కూడా 100 రోజులకి టికెట్స్ బుకింగ్ అవుతూనే ఉంటాయి. అమ్మ సెంటిమెంట్ ఉంది బ్రో సినిమాలో. మామూలు సినిమా కాదు బ్రో ఇది. అమ్మ సెంటిమెంట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఇలాంటి సినిమా మామూలుగా లేదా. ఈ సినిమా 1000 సార్లు అయినా చూడొచ్చు, కానీ థియేటర్ లో వచ్చారు అంతే. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ప్రతి ఒక్కరు మిస్ అవుతారు. ఈ సినిమా నేను నీకోసం ఏదైనా అవుతా అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తారు బ్రో. సరైన అవుతా ఎక్కువ వదుకోరు బ్రో. తల్లి మూవీలో మామూలుగా ఏడలేదు. మూవీ చూస్తున్నాను గూడ్స్ బంప్స్ వచ్చినాయి అమ్మా. గూడ్స్ బండి కూడా వెళ్ళిపోయింది. ప్యాసింజర్ పళ్ళతో గూడ్స్ శృతి హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ శృతి హాసన్ బదులు మన 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 రష్మిక వద్దు బ్రో. ఎందుకు కాదు బ్రో, వద్దు. డానీ డాలియన్స్ వద్దులే. మన ప్రభాస్ అన్న చాలు. డానీ డాలియన్స్ కన్నా తోపు బ్రో. ఇక చూసుకుంటే సలార్ సినిమా 100 రోజులు కంపల్సరీ ఆడే సినిమా. థియేటర్లో ఆడిస్తారో లేదో తెలీదు, ఓటీటీలో ఆడేది మన ఇద్దరం చూసేద్దాం. కానీ కొంతమంది కావాలని సలార్ సినిమా బాగాలేదని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పప్పు తినేవాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా పప్పు తినే వాళ్ళు బిర్యానీ తింటానికి వచ్చినట్టు ఉండిద్ది. అందువల్ల వాళ్ళకి బాగాలేదు అనిపించింది. మీరు ఎందుకేం తింటారు బ్రో? నేను చికెన్ బిర్యానీ అన్లిమిటెడ్ 100 రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ తింటాను బ్రో. మన సలార్ అన్న బిర్యానీ కూడా అలానే ఉంది బ్రో. సలార్ అన్న కూడా బిర్యానీ అంటే ఫేమస్. అలానే మనకు కూడా సలార్ అన్న మంచి బిర్యానీ లాంటి సినిమా ఇచ్చాడు. ఈ సినిమాని మనం అంతా కూడా చూసి సూపర్ హిట్, బంపర్ హిట్, హాలీవుడ్, బాలీవుడ్ పాపం ఫీల్ అవుతున్నట్టు ఉంది. లేదు ఉమ్ముపడి ఎవరికవద్దు. సినిమా అంటే అంత ఎమోషన్ గా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాము. అలానే మన సలార్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. హాస్పిటల్కి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి బ్రో. నువ్వు జాగ్రత్తగా ఉండు. సూపర్ సినిమా. మన కేసీఆర్ వెళ్ళిపోయాడు, మన రేవంత్ అన్న మళ్ళీ వచ్చాడు కాబట్టి ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? మన 30 years ఇండస్ట్రీ గుర్తొచ్చారా మీకు బ్రో? మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారా? మన ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు, కానీ వాళ్ళంతా 100 రూపీస్ సెట్టింగ్ బ్యాచ్ బ్రో. 100 రూపీస్ కోసం సెట్టింగ్. 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. రే ఎక్కడ ఉన్నావురా, 100 రూపాయలు పంపించరా ఆయన వాళ్ళు. వాడు ఎక్కడ రే అర్జెంట్ పంచర్ పట్టిందిరా బండి అని అంటాడు. తీరా చూస్తే వాడు ఎక్కడో అయ్యంగారు బేకరీ దగ్గర ఉంటాడు. అలాంటి గుంట దగ్గర ఉంటావు. నువ్వు గుంట దగ్గర ఉంటావు, కానీ వాళ్ళు ఎక్కడ ఏం పని చేస్తావో నాకు తెలుసు. గుంట దగ్గర ఓకే బ్రో. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్. మామూలు లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాకి 1000 ఇస్తాం అనుకుంటున్నా, కానీ 1000 మన బుక్ మై షో తీసుకోదు కాబట్టి 10 out of 10 ఇద్దాం. కానీ మా ఛానల్ పేరు చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ ఛానల్ పేరు నేను చెప్తాను. నా లవ్ డాష్. నీ లవ్ డాష్, నీది డాష్. సూపర్ బ్రో. మన ఛానల్ పేరు వైల్డ్ లైఫ్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. లక్ష్మణ్ ట్రేక్ మీద ఇన్స్పైర్ మన రాజమౌళి గారు. అక్కడి నుంచి 2-3 స్టెప్లు డౌన్ అయినాయి. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి క్రాస్ చేసి పైకి వెళ్ళాలంటే కష్టమైంది. కానీ ప్రశాంత్ నీల్ గారు దానికి డబల్ తీసుకెళ్ళిపోయి పైన కూర్చోబెట్టారు. నాకు అదే మతిపోతుంది. నెక్స్ట్ సినిమా ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తారు డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు రావాలా, లేకపోతే ఉన్న డైరెక్టర్లు ఈ సినిమాని మించిన సినిమా తీయాలంటే నాకైతే భయం వేస్తుంది మేడం. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో ఏందో కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మామూలుగా ఉండదు. డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ మేడం. సూపర్.
మేడం ఈ సినిమాలో మేడం ఈ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే ఇందులో ఏం లేదు, చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది. ఏదో హీరోయిన్ ఉండాలన్నట్టు ఉంది కానీ అసలు ఏం లేదు. పృథ్వీరాజ్ గారి జగపతి గారి క్యారెక్టర్ కానీ అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే, అన్ని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో స్టోరీ ఇది. సో ప్రభాస్ అన్న ఉండగా స్క్రీన్ మీద ఇక వేరే మనిషే కనబడ్డా నాకైతే. మేడం ఓవరాల్ గా రేటింగ్ అంటే ఈ సినిమాకి రేటింగ్ అడగలేదు మేడం, ఇది 5 స్టార్కి దాటిపోయింది. 5/10 ఇవ్వాలి దీనికి, అంత డబల్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఫ్యాన్స్ గా ప్రభాస్ అన్న నేను ఒకటే చెప్తున్నా, అన్నా మా కోసం ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, నీ పెళ్లి చూడాలని మాకు కోరిక ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో మంచిగా 4 స్టిల్లు ఫోటోలు చూస్తే మాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ మీల్స్ బిర్యానీ కాదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకుంటే మాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా. మొన్న రాజమౌళి గారు కూడా అన్నారు, బాహుబలికి 5 సంవత్సరాలు అయింది, ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు. అన్నా నీ జీవితాన్ని మా ఫ్యాన్స్కి త్యాగం చేసి అంకితం చేసేస్తున్నావు అన్నా, వద్దన్నా ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకోవన్నా, మేము అది చూడాలనుకుంటున్నాం అన్న. ఈ సినిమాలు ఎలా ఉన్నా కాదు, ఒక లెవెల్ ఉంటుంది మాకు తెలుసు. ఒక 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు అయినా కూడా ఈ సినిమా కోసం మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. అవును మేడం, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి మేడం. ప్రభాస్ అన్న చూస్తుంటేనే ఫీజు అయిపోయి అసలు ఏంద్రా ఇదని నేను షాక్లోనే ఉన్నాను. ఇంక ఆడడం కాదు మేడం, అసలు ఈ కట్అవుట్స్ ఏంది, ఈ ఎలివేషన్స్ ఏంది, ఈ స్క్రీన్ ప్లే, ఈ డైరెక్షన్, అసలు ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఆ బీజం ఏందని నేనైతే అలా ఉండిపోయాను మేడం. అంటే ఆ షాక్లోకి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు టికెట్లు దొరకలేదు మేడం. ఈ టికెట్ మొన్న ఎప్పుడో తెచ్చుకుంటే దొరికింది, ఇప్పుడు టికెట్లు దొరకలేదు. లేకపోతే ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోతాను నేను. అసలు ఖచ్చితంగా మళ్ళా రేపు నేను వచ్చేస్తాను డెఫినెట్గా. సూపర్ ఉంది మేడం. ఫస్ట్ సాంగ్ అయితే మాత్రం సాంగ్ ఉంది, స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్, దాంట్లో మీనింగ్ అర్థమైతే మాత్రం వేరే లెవెల్ ఉంది మేడం, వేరే లెవెల్. సూపర్ ఉంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ కన్నా ఇంకా వేరే ఏదైనా పదం ఉందంటే ఈ సినిమాకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ హాలీవుడ్ వాళ్ళు భయపడిపోతున్నారంటే, ఏంద్ర బాబు తెలుగు ఇండస్ట్రీ వచ్చి మన మీద పడిపోతుంది.